హాయ్ హలో నమస్తే మామ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ ఛానల్ యూట్యూబ్ అన్న. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు మా అన్న బిడ్డని ఇచ్చినాము ఆధునికి, అందుకోసమే పెళ్లి కొడుకుని చూడడానికి వచ్చినాము. చూడండి, ఇల్లు చూస్తున్నాము. పెళ్లి కొడుకుని కూర్చుని పెట్టినారు, చూస్తున్నాం. చుట్టూ 10 మంది కూర్చుని చూస్తుంటే ఆ అబ్బాయి మొమ్మాటం పెడుతున్నాడు. ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్, మామూలే, కామన్. ఇదంతా చూసి లేచిన తర్వాత చిగ్గుపోతుంది. అంతవరకు అంటే ప్రతి ఒక్కరికి చిగ్గు ఉంటుంది. అన్నోళ్ళు, అక్క, చెల్లి, తమ్మునోళ్ళు మొత్తం వచ్చేసినారు. బాగుంది, ఇల్లు కూడా సూపర్ ఉంది, హైలైట్ ఉంది. ఆ పిల్లని కూర్చోబెట్టి కాస్త అంతా అట్లా మగంకి నీళ్ళు తుడుస్తారు. నీళ్ళు తుడిసి బొట్టు పెడతారు అన్నట్టు. బొట్టు పెట్టి ఇంకా అన్న కొడుకులు చూడు, ఈ పిల్లలు ఇద్దరు కూడా అన్న కొడుకులే. ఈ పిల్లోనికి పెళ్ళి అయింది, ఇంకా ఆ పిల్లోనికి పెళ్ళి కాలేదు. వీళ్ళకి కూడా ఇంకా అక్కడ అన్న చూడండి నిలబడినాడు గోడ దగ్గర. బాగుంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్. వచ్చినామండి చూసి కాసి. ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, మనం వచ్చినాము. వాళ్ళు వచ్చి చూసిపోయినారు, అందుకోసమే మనం వచ్చినాం. ఇప్పుడు మనకి ఓకే అయితే వాళ్ళు అన్నం వండిస్తారు, భోజనాలు చేసుకొని పోవడం. ఇంకా అలా ఉంటుంది ఎక్కడైనా అంతే. మా దాంట్లో అట్లా ఉంటుంది, కానీ వేరే వాళ్ళ దాంట్లో ఎట్లా ఉంటుంది ఎవరిని తెలియదు మనకి. ఇంకా అబ్బాయి అనుకుంటుంటాడు, అరే దేవుడా ఎప్పుడైతే లేపుతారు రా అనుకుని ఉంటాడు. పర్లేదు, అబ్బాయి కూడా బాగున్నాడు. ఎవరైనా అంతేలే, తలకాయ కింద వంపుకొని కూర్చున్నాడు. ఎందుకంటే మామూలు చిగ్గు కదా, అంతా కొత్త వాళ్ళు వచ్చింటారు, బంధువులు, అందువల్ల అంతా కామనే. టీచర్ పోస్ట్ చేస్తున్నాడు అబ్బాయి, ప్రైవేటు. పర్లేదు, బాగున్నాడు. వాళ్ళు నచ్చుకున్నారు అమ్మాయిని, మా అన్న కూతురే. ఇప్పుడు వాళ్ళని మనం చూసినాం కాబట్టి వాళ్ళ ఇల్లు, ఆ అబ్బాయిని ఓకే అంతా మాట్లాడుకున్నాము, కూర్చున్నాడు. అంటే 10 మంది వచ్చింటాం కాబట్టి ఇప్పుడు మన ఊర్లోన మన వాళ్ళు బంధువులు చుట్టుపక్కల అంతా వచ్చింటాం కాబట్టి చూడాలని అదొకటి పద్ధతి అంతే. చూసే పర్లేదు, చూడుకున్నా పర్లేదు. కాకపోతే పెద్దలు పెట్టినారు కాబట్టి అప్పటి నుంచి చూడాలి, కనుక్కోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మనం కూడా 10 మందిని వినుకోవాలి, అబ్బాయి ఎలాంటి వాడని. ఎవరికైనా ఉంటుంది కదా, ఇదంతా కామనే. అట్లా ఉంటుంది మా దాంట్లో కూడా. ప్రతి ఒక్కరిది అంతే అనుకుంటానండి. చుట్టుపక్కల మొత్తం వినుకొని కానీ ఎవరైనా కానీ అంతే. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి తెలుసుంటుంది. చూసినారు కదా ఫ్రెండ్స్, మా పాపళ్ళు, అక్కోళ్ళు, వదినళ్ళు అందరూ కూర్చున్నారు చూడు ఫ్రెండ్స్. గవర్నమెంట్ కొట్టింటే బాగుండే, ప్రైవేట్ అంట. కానీలే, ఇప్పటికి ప్రస్తుతానికి ఏదో ఒకటి జరుగుతుంది కదా, పర్లేదు. మా అమ్మాయిని కూర్చుని పెట్టి సాగుతాడు, ఇంకా పర్లేదు. అబ్బాయి చాలా చేపు అయింది, ఆ అబ్బాయిని కూర్చోబెట్టి ఇంకా లేపాలి, టైం అయింది. ఎందుకంటే వాళ్ళంతా మాట్లాడుతుంటారు అన్నట్లు. తొందరగా లేచిపోదామని లేదు, పెళ్ళి కొడుక్కి తొందరగా లేచిపోదామని దేవుడు అనేది లేదు. ఆ పెద్దలు చెప్తారు అప్పుడే, బాబు లేయి అంటే అప్పుడు లేయాలి. ఇంకా మనమంతకు మనమే లేచిపోయడానికి ఉండదు, అట్లా ఉంటుంది పరిస్థితుల్లో. ఇదంతా కామన్ అనేది. ఇదంతా కింద చూడండి, వాళ్ళ ఇంటి ముందర. ఇదంతా కింద ఆదోని సిటీ ఇది. ఇదంతా సందు చూడండి వాళ్ళ ఇంటి దగ్గర. బాగుందో లేదో, నచ్చినదో లేదో వీడియో చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మా అక్కోళ్ళు, మా అన్నోళ్ళు, వదినోళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు మొత్తము ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి. భోజనాలు చేసుకుందామండి, ఇప్పుడు టైం అయింది. ఇంకా పొద్దున నాష్ట చేసినాము, ఇప్పుడు మళ్ళీ భోజనాలు చేపించినారు కాబట్టి ఇంక భోజనాలు చేసుకొని అందరూ తల్లి పిల్ల అందరూ భోజనాలు చేసుకొని ఇంకా ఆనందంగా ఇంటికి వెళ్తాము. నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుందంటే ఇంకా ఆకలి పెట్టేది ఉంటుంది, ఆకలి పంచేదని. ఇంకా అది కూడా చేయాలి. ఎంగేజ్మెంట్ అంటే మా దగ్గర ఆకలి పంచేది అంటారండి, మీ కాడ ఏమంటారో తెలియదు. ఇంకా వేరే కాడ అంత చోట్ల ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఎంగేజ్మెంట్ అంటారు. అదే ఎంగేజ్మెంట్ జరిపినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. అప్పుడు అంతే, మా వదినలు, అక్కలు, పాపలు, చెల్లెళ్ళు చాలామంది, మాది పెద్ద ఫ్యామిలీ. చూడండి, అప్పుడు బాగా అనిపిస్తుంటుంది మీకు. ఇదంతా కింద చూడు ఫ్రెండ్స్. అన్నం తిని కిందకి వచ్చినారు అంతా, ఇంకా వస్తున్నారు, ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు. పై నుంచి అన్నం భోజనాలు చేసుకొని వస్తున్నారు చూడు ఫ్రెండ్స్. ఇక్కడ అన్నోళ్ళు మాట్లాడుతున్నారు ఏమేమో అని, అట్లా గమ్మత్ పెట్టినారు అన్నట్లు వాళ్ళు. మామ వీడియో చూసి వదిలిపెట్టదు మామ, ఒక లైక్ కొట్టవు ప్లీజ్. ఎందుకంటే వీడియో చూసి వదిలిపెట్టకూడదు,
ఇంకొకరు చూడాలంటే లైక్ కొట్టాలి మామ ప్లీజ్. ఉంటా బాయ్.